రెండవ రోజు కాంగ్రెస్ సిడబ్ల్యూసీ మెంబర్ వంశీచంద్ర రెడ్డి పాలమూరు న్యాయయాత్ర. సిడబ్ల్యూసీ మెంబర్ చెల్ల వంశీచంద్ర రెడ్డి ప్రారంభించిన పాలమూరు న్యాయయాత్ర రెండవ రోజు నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం పెద్దజట్రం గ్రామం నుండి ప్రారంభమైంది. యాత్రలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, నారాయణపేట జెడ్పీ చైర్మన్ వనజ, పిసిసి అధ్యక్షులు ప్రశాంత్ కుమార్ రెడ్డి మరియు అధిక సంఖ్యలో పాల్గొన్న కాంగ్రెస్ శ్రేణులు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయయాత్ర స్ఫూర్తితో పాలమూరు న్యాయయాత్రను ప్రారంభించిన వంశీచంద్ర రెడ్డి, పాలమూరు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 7 నియోజకవర్గాలలో ఒక్కో నియోజకవర్గంలో 3 రోజులు కొనసాగనున్న పాలమూరు న్యాయయాత్ర రెండవ రోజు ఉట్కూరు మండలం పెద్దజట్రం గ్రామం నుండి అవసలోన్పల్లి, బిజ్వార్, పులిమామిడి వరకు కొనసాగింది. సాయంత్రం మక్తల్ మండలంలోని కర్నే, ఖానాపూర్ గ్రామాల మీదుగా మక్తల్ టౌన్ కు చేరుకుని అంబేద్కర్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్ తో రెండవ రోజు యాత్ర ముగింపు చేయనున్నారు. మీరు కూడా దయచేసి రాబోయే ఎన్నికల్లో పెద్ద ఎత్తున పార్లమెంట్ ని మన వంశాన్ని గెలిపించి పంపి ఎవరైతే ఇవాళ మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నారో ఆ రేవంత్ రెడ్డి ఇవాళ మన ఈ మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి ఎంపీ ఎలక్షన్లకు ఇన్ఛార్జ్ గా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. శ్రీహరి అన్న బలం రేవంత్ అన్న దగ్గర పెరగాలంటే ఈ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ఎంపీ ఎన్నికల్లో మన మెజారిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మనందరి పైన ఉన్నది. ఎంపీ మొత్తం మహబూబ్ నగర్ లోక్సభలో మెజార్టీ వస్తే మనం ఈ స్థానాన్ని గెలిస్తే రేవంత్ రెడ్డి గారి బలం ఢిల్లీలో పెరుగుతుంది. పార్టీ మనల్ని ఇంకా పెద్ద చూపుతోటి పెద్ద ఎత్తున మనల్ని ఆదరిస్తుంది. కాబట్టి మీరందరూ కూడా రానున్న ఎంపీ ఎలక్షన్ లో కూడా మీరందరూ కష్టపడి చేతి గుర్తు కోటేసి ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా గెలిపిస్తే మన పార్టీ మరింత బలోపేతం అవుతుంది. ఈ ఒకసారి ఆలోచన చేయండి. మన సర్పంచ్, మన ఎంపీటీసీ, మన జెడ్పీటీసీ, మన ఎమ్మెల్యే, మన ఎంపీ, మన ముఖ్యమంత్రి, మన ప్రధానమంత్రి ఉంటే మన పెద్ద జట్రం గ్రామంతో పాటు మన ప్రాంతం మొత్తం కూడా అభివృద్ధి పదంలో మనం నడిపించుకునే అవకాశం ఉంటది. కాబట్టి నేను ముగించే ముందు మొత్తం పెద్ద జట్రం గ్రామ ప్రజానీకానికి అందరికీ కోరేది, రానున్న లోక్సభ ఎన్నికల్లో సోనియమ్మ గుర్తు, రాజీవ్ గాంధీ దేశం కోసం చచ్చిపోయినటువంటి రాజీవ్ గాంధీ గుర్తు, పేదల గుర్తు, రైతుల గుర్తు, యువకుల గుర్తు అయినటువంటి ఏ గుర్తు? చెయ్యి గుర్తు, హస్తం గుర్తు మీద ఓటేసి ఇక్కడ ఎంపీ అభ్యర్థిని పెద్ద మెజార్టీతో గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా మనం ఇక్కడ ఉన్నటువంటి మన ముందున్నటువంటి మన భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి సాక్షిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను.